I'm Dr. K. Sai Harita and I'm from Harini Homeo Dispensary అండి. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ 5 years అవుతుంది. మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి మియాపూర్లో, ఇంకోటి అమీర్పేట్లో. మియాపూర్ బ్రాంచ్ వచ్చేసి 9:30 to 12:30 ఓపెన్ ఉంటుంది. అమీర్పేట్ బ్రాంచ్ వచ్చేసి మనకి 10 AM to 2 PM, మళ్ళీ 5 PM to 8 PM ఉంటుంది. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆల్వేస్ కన్సల్ట్ అస్, నో ప్రాబ్లం. మన యూజువల్ కంప్లైంట్స్లో, ఫీమేల్ కంప్లైంట్స్లో వచ్చేసి మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అనేది వెరీ కామన్ అయిపోయింది. సో మెన్స్ట్రువల్ డిజార్డర్స్లో ఇప్పుడు ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్ బ్లీడింగ్ అవ్వడం, అంటే మంత్కి 1 or 2 times బ్లీడింగ్ అయిపోవడం. యూజువలీ మన సైకిల్ అనేది ఎవ్రీ 28 daysకి అనేది పీరియడ్స్ రావాలి. అలాంటిది కొంతమందికి 2 weeksకి ఒకసారి, 3 weeksకి ఒకసారి అనేది రావడం కామన్ అయిపోయింది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. దానికి కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. అండ్ మేజర్ కంప్లైంట్ వచ్చేసి డిస్మెనోరియా ఇస్ అ వెరీ బిగ్ కంప్లైంట్ అండ్ మేజర్ ఇష్యూ రైట్ నౌ ఇన్ విమెన్ బిలో ది ఏజ్ ఆఫ్ 40 years వరకు మేజర్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అది కూడా లైఫ్ స్టైల్ వల్ల ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అలాంటి దానికి కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్మెనోరియాకి అని వచ్చేసి వీ హ్యావ్ ట్రీట్మెంట్ లైక్ కోలోసిన్త్, మ్యాగ్ఫాస్, ఇలాంటి మెడిసిన్స్ మనం ఇస్తూ ఉంటాము. అదే యాజ్ మెన్షన్డ్ ఆల్రెడీ మనం కాన్స్టిట్యూషనల్గా ఇస్తూ కూడా వాళ్ళకి తొందరగా రిలీఫ్ అయ్యే మెడిసిన్స్ కూడా విమెన్కి మనకి ఈజీగా ఇవ్వడానికి ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ఎక్సెసివ్ బ్లీడింగ్ ఆర్ ఫ్రీక్వెంట్ బ్లీడింగ్ అవ్వడం కాకుండా చాలామంది రెగ్యులర్ మెన్సెస్ అవ్వకపోవడం, అంటే ఇప్పుడు చాలామంది రెగ్యులర్ మెన్సెస్ అవ్వకపోవడం అంటే జస్ట్ PCOD అనుకుంటారు. అలాంటిది కాదు, వేరే ఏమైనా యూట్రైన్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్లో కానీ, లేదంటే యూట్రైన్ లైనింగ్ ఎక్కువ థిక్కెన్ అవ్వడం వల్ల ఇన్ ఏజ్డ్ పీపుల్ హైపర్ట్రోఫీ ఉంటుంది. అంటే మన యూట్రైన్ లైనింగ్ అనేది చాలా థిక్ అయిపోతుంది. దానివల్ల కూడా బ్లీడింగ్ సరిగ్గా అవ్వకపోవచ్చు. దానికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. మామూలుగా అలోపతిక్ ట్రీట్మెంట్లో చూస్తే ఓన్లీ హార్మోనల్ టాబ్లెట్స్ ఎక్కువగా ఇస్తారు ఇన్ మ్యాక్సిమం కేసెస్, నాట్ ఆల్ కేసెస్. మనకి అలాగా హార్మోనల్ టాబ్లెట్స్ ఇవ్వకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ట్రీట్ చేసే మందులు కూడా మన దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు అలోపతిక్లో అయితే హార్మోనల్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఒబీస్ అయిపోవడం, హెయిర్ ఫాల్ రావడము, లేదంటే బాగా బాడీ పెయిన్స్, ఎలా అయినా బయటపడవచ్చు ఆ సైడ్ ఎఫెక్ట్స్. బట్ హోమియోలో మనకి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా విమెన్కి వచ్చే ప్రతి యూట్రైన్ కంప్లైంట్కి మనకి ట్రీట్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా పెళ్ళైన వాళ్ళలో కూడా చాలామందికి స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి. టూ మచ్ వర్కింగ్ ఇన్ ద కిచెన్ ఆర్ టూ మచ్ వాకింగ్, చాలా ఎక్కువ నిల్చొని పనిచేసే వాళ్ళకి, ఈవెన్ ఇన్ మెన్ షాప్స్లో పనిచేస్తే కానీ, టైలరింగ్ జాబ్ వాళ్ళకి కానీ బాగా ఎక్కువసేపు నిల్చోవడం వల్ల సయాటికా లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అది విమెన్ ఇంకా మెన్ ఇద్దరిలో కామన్ ఉంది ఇప్పుడు. బికాజ్ నోబడీ ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ కేర్ అబౌట్ దేర్ మెంటల్ అండ్ ఓరల్ హెల్త్. దానివల్ల డైజెస్టివ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి మామూలుగా ఇప్పుడు బ్యాక్లో ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. సో సయాటికా హిజ్ ఆల్సో బికమ్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ రైట్ నౌ. దానికి కూడా అలోపతిలోనే కాకుండా మనకి హోమియోలో కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది. దానికి కూడా మనం సప్లిమెంటరీగా డ్రాప్స్ ఫామ్లో కూడా మనం మెడికేషన్ ఇస్తూ ఉంటాము, విచ్ హ్యాస్ అ కాంబినేషన్ ఆఫ్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఇన్ అ సింగిల్ బాటిల్ అనొచ్చు. సో మనము సయాటికా కూడా ఇచ్చే ట్రీట్మెంట్లో వీ హ్యావ్ ట్రీట్మెంట్ లైక్ క్యాలిబైక్ కానీ, కోలోసింత్ కానీ, మ్యాగ్ఫాస్ కానీ చాలా మంచి మెడికేషన్ ఉందండి. సో అలోపతిక్ ట్రీట్మెంట్లో మామూలుగా ఉట్టి పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చేసి తగ్గిస్తూ ఉంటారు, విచ్ విల్ గివ్ ఓన్లీ టెంపరీ రిలీఫ్. బట్ మనకి హోమియోలో మనం స్పెషల్గా హరిణి హోమియో డిస్పెన్సరీ మన దగ్గర చూసుకుంటే కంప్లీట్గా పర్మనెంట్గా క్యూర్ వచ్చే మెడిసిన్స్ హ్యాపీగా ఇవ్వచ్చండి. సో ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దీస్ మెన్షన్ కండిషన్స్ యూ కెన్ ఆల్వేస్ విజిట్ హరిణి హోమియో డిస్పెన్సరీ ఇన్ మియాపూర్ అండ్ అమీర్పేట్ బ్రాంచెస్ యాజ్ వెల్.